హాయ్ వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులు చాలామంది అసూలు బాశారు. దానికి కారణాలు ఏంటంటే చెప్పుకుంటే చాలా చిన్న చిన్న విషయాలు. తల్లిదండ్రులు సమయానికి ఫీజు కట్టలేకపోవడమో లేకపోతే రేపు కడతామని ఈరోజు ఏదో పని ఉండడం వల్ల జరిగినప్పుడు వాళ్ళకి బయట నిలబెడతారు, మీరు క్లాస్లోకి రావద్దు అని. బయట కూర్చుని బయట నిలబెట్టడం చేసినప్పుడు ఆ మనస్తాపానికి గురయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోయింది అని అనుకునే టైంలో వాళ్ళు క్షణికావేశంలో ఆ రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రైవేట్ సంస్థలు మనం చాలా మంది చూసాం, పైనుండి దూకేస్తున్నాను ఇవన్నీ జరుగుతున్నాయని. కానీ ఆకాశ్ అనే కోచింగ్ సెంటర్, నీట్ కోచింగ్ సెంటర్, ఇది నీట్ చాలా మంచి పేరుంది. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత డిఐఓ గారి పర్మిషన్లు అన్ని ఉన్నాయన్నారు. ఓకే, బాగుంది. ఏంటంటే అడ్మిషన్గా వీళ్ళు 15,000 రూపాయలు మొదట వసూలు చేస్తారో 15 రూపాయలు కట్టి వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తారు. ఎప్పుడైతే క్లాస్లో జాయిన్ అవుతారో, సపోజ్ ఈరోజు జాయిన్ అవుతారు అనుకుందాం, పేరెంట్స్ ఏమనుకుంటారు, రేపైనా కట్టవచ్చు కదా మనం బయట ఉన్నామని చెప్పి పంపిస్తారు. కానీ వాళ్ళు బయట నిలబెట్టారు. మొన్న ఏం జరిగిందంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. అయితే మాకు సంబంధం లేదు, మాకు డబ్బులు 30,000 అంటే ఒక 3 పేమెంట్లుగా ఇస్తారు కాబట్టి 30,000 ఈరోజు ఇస్తే క్లాస్లో పంపిస్తామన్నారు. ఇస్తే క్లాస్లో పంపించడం అంటే మీతో సంవత్సరం 8 నెలలు 6 నెలల్లో జర్నీ చేసే పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఒక్కరోజు వాళ్ళకి తెలియకుండా, అంటే ఎవరైనా సరే వాళ్ళు తెలియకుండా పంపిస్తామని మర్చిపోవడమో లేకపోతే మనం ఆల్రెడీ అడ్మిషన్ ఫీజు కట్టాం కదా రేపైనా కట్టవచ్చు అనుకోవడం జరుగుతుంది. డబ్బులు లేకపోవడం ఒక సమస్య కాదు. అక్కడ డబ్బులతో పాటు పరువు ప్రతిష్ట కూడా ఉంటుంది. విద్యార్థుల మనస్తాపం కూడా చచ్చిపోవడం కానీ కారణం అవుతుంది. దానికి కారణం ఈ మాటల తర్వాత మీకు చెప్తాను ఏం మాట్లాడారు ఏంటి అనేది. ఇట్లా బయట కూర్చొని పెట్టి ఇట్లా మాట్లాడి ఎవరెవరి ఫీజు కట్టలేదు, ఆ రోజే స్టార్ట్ క్లాసు, ఆల్రెడీ 15,000 రూపాయలు అడ్మిషన్ కట్టారు. ఇది పరిస్థితి. ఇలా ఉంటుంది అన్నమాట ఈ ఆకాశ్. ఒక్కసారి గమనించండి. ఈ ప్రైవేట్ సంస్థలందరికీ కూడా మీరు మానవత్వంతో వ్యవహరించండి. మీ డబ్బులు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా చాలా 6 నెలలు 8 నెలలు కోచింగ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ కోచింగ్ అది. అలాంటి కోచింగ్ సెంటర్లో కూడా మీరు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే రేపు పొద్దున్న ఎలా తట్టుకోగలుగుతారు విద్యార్థులు? వాళ్ళ ప్రాణాన్ని మీరు మళ్ళీ తేగలుగుతారా? మీ వల్ల అవుతుందా? మీకు సంబంధం చేతులు దులిపేసుకుంటారా? ఆ రోజు మీ మేనేజ్మెంట్ చెప్పండి. మేము ఫోన్ చేసి మాట్లాడితే మేమేం చేస్తాం సార్, మా మేనేజ్మెంట్ చెప్పింది మేము చేస్తాము. ఎస్, మనము ఎయిర్టెల్ సిమ్ కానీ లేకపోతే ఏదైనా సిమ్ తీసుకున్నప్పుడు మనము కస్టమర్ కేర్తో మాట్లాడుతాం తప్ప అంబానీతో లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళతో మాట్లాడాం కదా. ఇక్కడ ఎవరైతే సమన్వయకర్తగా ఉంటారో వాళ్ళు చెప్పుకోవాలి ఇట్లా జరుగుతుందని. కనీసం ఆ మాత్రం లేనప్పుడు మీరు ఎందుకు అక్కడ మేనేజ్మెంట్ తీసుకోవాలి? ఒకసారి బాగా ఆలోచించండి. ఇలాంటి పునరావృతం కాకుండా డిఐఓ గారు కూడా దీని మీద ఇలాంటి సమస్యల మీద ఒకసారి కఠినంగా నిర్ణయం తీసుకుంటారని మన ఛానల్ ప్రజాగణం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.